థియేటర్ ఆర్టిస్టు పద్మశ్రీ అవార్డు వరకు, పర్సనల్ లైఫ్ నుంచి పొలిటికల్ కెరియర్ వరకు, అండ్ బాక్స్ ఆఫీస్లో మోస్ట్ డిమాండెడ్ ఆర్టిస్ట్గా కోటా శ్రీనివాసరావు గారి లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి స్ఫూర్తి. సో ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం అనేది ఇండస్ట్రీకి పెద్ద లాస్ అని చెప్పుకోవాలి. మెమరీస్ అన్నీ మనతో పాటు షేర్ చేసుకోవడానికి బాబు మోహన్ గారు రెడీగా ఉన్నారు. ఆయనతో మాట్లాడి కోటా శ్రీనివాసరావు గారి గురించి చాలా విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీతో ఇట్లా కూర్చొని మాట్లాడటం అంటే కొంతమంది లెజెండరీ యాక్టర్స్ ఉంటారు ఇండస్ట్రీలో, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎంతో కొంత మనం నేర్చుకోవచ్చు కదా అనే ఒక పాయింట్ వస్తుంది. బట్ ఇలా కోటా శ్రీనివాసరావు గారి గురించి మాట్లాడుకునే సిచ్యువేషన్ వస్తుంది నేను అనుకోలేదు. ఎలా సార్ ఇట్లా పాత వీడియోస్ అన్నీ చూసుకున్నప్పుడు మీరు కలిసినప్పుడు ఎట్లా ఉండేది మీ ఇద్దరి మధ్య బాండింగ్ అంతా? చూసారుగా ఫోటోలు, అసలు ఎగబడిపోవడమే, మీద పడటమే. ఉండన్నా లిప్ కిసి పెడతానంటాను, అంటే నెట్టేస్తాను. అట్లా ఎన్ని గోలలో సినిమా షూటింగ్స్లోనే అంత క్లోజ్గా నేనేం చేసినా పడేవాడు. అసలు మామూలు గోల చేసాను కాదు, మీకు అర్థమైంది కదా ఎంత గోల చేసాను. ఇప్పుడు మీటింగ్స్లలో కూడా సెటైర్లు వేయకుండా ఏదన్నా అంటే వెంటనే పట్టుకొని మళ్ళీ కౌంటర్ వేసి అట్లా ఒకరికొకరంగా బాగా కలిసి ఉన్నాం కనుకనే బాధ. ఏది చేసినా ఇప్పుడు నాకంటే సీనియర్ నటుడు, నాకంటే పెద్దోడు వయసులో, కానీ ఆ గోల చేస్తుంటే ఎప్పుడైనా అదేంటున్నావు మరీ నన్ను వీపింగ్ చేస్తున్నామనో, లేకపోతే మరీ నన్ను ఆట పట్టిస్తున్నామనో, లేకపోతే ఓవర్ చేస్తున్నామని అనొచ్చు కదా. కానీ సంతోషించేవాడు, భలే చేస్తున్నావురా, బాగుందిరా, బాగొచ్చింది అని. ఆయనకి ఎటు తిరిగి బాగుండటమే ముఖ్యం. అసలు ఆ ఫోటోలలో ఒక్కొక్కటి ఒక్కొక్క విచిత్రం.